హాయ్, దిస్ ఇస్ ప్రసాద్. స్టాక్ మార్కెట్ న్యూస్లతో మీ ముందుకొచ్చేశాను. మార్కెట్ మరియు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్. డొనాల్డ్ ట్రంప్ దావోస్లో చేసిన వ్యాఖ్యల వల్ల గ్లోబల్ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లలో కూడా సానుకూల మార్పులు కనిపించాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో తాను సైనిక బలగాలను ఉపయోగించనని ఆయన స్పష్టం చేయడంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఇది స్టాక్ మార్కెట్లు పెరగడానికి కారణమైంది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ తను మంచి మిత్రుడని, ఇండియాతో పెద్ద ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. బంగారం మరియు వెండి ధరలు. ట్రంప్ స్టేట్మెంట్స్ వల్ల మార్కెట్లో అన్సర్టనిటీ తగ్గడంతో బంగారం మరియు వెండి ధరలు కొంతమేర తగ్గాయి. అయితే గోల్డ్మ్యాన్ సాక్స్ వంటి సంస్థలు బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే బంగారం ధర మళ్లీ పుంజుకోవచ్చు. కొత్త ట్రాఫిక్ నిబంధనలు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం 1 సంవత్సర కాలంలో ఎవరైనా 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివి, వారి డ్రైవింగ్ లైసెన్సును 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. ఈ నిబంధన జనవరి 1 నుంచే అమల్లోకొచ్చింది. ఒడిశాలో పొగాకు నిషేధం. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మరియు నికోటిన్ కలిగిన అన్ని రకాల ఉత్పత్తుల తయారీ, నిల్వ మరియు అమ్మకాలపై పూర్తి నిషేధం విధించింది. ఇది ఐటీసీ వంటి సిగరెట్ తయారీ కంపెనీలపై కొంత ప్రభావం చూపవచ్చు. ముఖ్యమైన కార్పొరేట్ అప్డేట్స్. జొమాటో, ఇటర్నల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సీఈఓ దీపేంద్ర గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బ్లింకిట్ కోఫౌండర్ అల్బిందర్ ధిండా కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. బజాజ్ కన్జ్యూమర్ కేర్. ఈ క్వార్టర్లో కంపెనీ లాభాలు 80% పైగా పెరగడంతో స్టాక్ 20% వరకు వృద్ధి చెందింది. జైడస్ లైఫ్ క్యాన్సర్ చికిత్సలో వాడే ఒక ముఖ్యమైన బయోసిమిలర్ను అతి తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఒరిజినల్ ధరలో 4వ వంతు మాత్రమే. వారి ఎనర్జీ సోలార్ రంగంలో ఉన్న ఈ కంపెనీ లాభాల్లో 118% వృద్ధిని నమోదు చేయడమే కాకుండా 60,000 కోట్ల భారీ ఆర్డర్ బుక్ కలిగి ఉంది. ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాను విక్రయించే ప్రక్రియను, అంటే ఓఎఫ్ఎస్ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది.